హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు వై టు యూస్ పైథాన్, అసలు మనం పైథాన్ ఎందుకు యూస్ చేయాలి, ఇంకా దానివల్ల ఉపయోగాలు ఏంటి, అవన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్ టు యూస్ పైథాన్ ఇన్ డే టు డే లైఫ్. అంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైఫ్లో ఎందుకు యూస్ చేస్తున్నామో తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ వన్, పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఎలా అంటే స్ట్రక్చర్ సపోర్ట్ సచ్ కాన్సెప్ట్ సచ్ యాజ్ పాలిమార్ఫిజం, ఆపరేషన్ ఓవర్లోడింగ్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే ఈ పైథాన్ స్ట్రక్చర్ అనేది ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది అనమాట. పాలిమార్ఫిజం అంటే మనకి ఇంకా వస్తున్నప్పుడు తెలుస్తాయి, ఇంకా ఆపరేషన్ ఓవర్లోడింగ్, ఇంకా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఇండెంటేషన్కి వచ్చేసరికి ఇండెంటేషన్ అనేది ఒక చాలా మంచి ఫీచర్ అన్నమాట పైథాన్లో. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇట్స్ ఫ్రీ, అంటే ఓపెన్ సోర్స్. డౌన్లోడింగ్ పైథాన్ అండ్ ఇన్స్టాలింగ్ పైథాన్ ఈ ఫ్రీ అండ్ ఈజీ. అంటే ఈ రెండు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. తర్వాత ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఇట్స్ పవర్ఫుల్. ఇది చాలా పవర్ఫుల్ అంట. ఎలా అంటే డైనమిక్ టైపింగ్, ఇందులో డైనమిక్ టైపింగ్ ఉంటుందంట. ఇంకా బిల్ట్ ఇన్ టైప్స్ అండ్ టూల్స్ ఉంటాయి, లైబ్రరీ యూటిలిటీస్ ఉంటాయి, ఇంకా థర్డ్ పార్టీ యూటిలిటీస్ లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే న్యూమరిక్, నంపే అంటే న్యూమరికల్ పైథాన్, ఇవన్నీ లైబ్రరీస్ అనమాట. ఇది సైంటిఫిక్ పైథాన్ అలా అనమాట. థర్డ్ పార్టీ యూటిలిటీస్ కూడా ఉంటాయి ఈ పైథాన్లో. తర్వాత ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది ఇందులో. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇట్స్ పోర్టబుల్ అనమాట. అంటే ఎలా అంటే పైథాన్ రన్స్ వర్చువల్లీ ఎవ్రీ మేజర్ ప్లాట్ఫామ్ యూజ్డ్ టుడే. అంటే పైథాన్ అనేది వర్చువల్గా ప్రతి మేజర్ ప్లాట్ఫామ్లో మనం రన్ చేయొచ్చు అనమాట ఈ రోజుల్లో చూసుకుంటే. తర్వాత యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఏ కంఫర్టబుల్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇన్స్టాల్. అంటే మీ దగ్గర ఈ ఇంటర్ప్రిటర్ కానీ ఇన్స్టాల్ అయ్యి ఉందనుకో, పైథాన్ ప్రోగ్రామర్స్ విల్ రన్ ఇన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ మేనర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్ఫామ్. అంటే పైథాన్ ప్రోగ్రామర్స్ ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్ అవి రన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. ఇంకా ఇండిపెండెంట్, అంటే ఇట్స్ పోర్టబుల్ అంటే నథింగ్ బట్ ఇండిపెండెంట్ అనమాట. దేని మీద డిపెండ్ అవ్వదు పర్టికులర్గా, దీని మీదనే అన్నిటి మీద మనం రన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఈజీ టు యూజ్ అండ్ లెర్న్. అంటే పైథాన్ మనం ఈజీగా వాడచ్చు ప్లస్ నేర్చుకోవచ్చు కూడా. ఎలా అంటే నో ఇంటర్మీడియట్ కంపైల్, దీనికి ఇంటర్మీడియట్గా కంపైల్ ఏమీ ఉండదు. ప్లస్ పైథాన్ ప్రోగ్రామ్స్ ఆర్ కంపైల్ ఆటోమేటికలీ టు యాన్ ఇంటర్మీడియట్ ఫామ్ కాల్డ్ బైట్ కోడ్. అంటే ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతాయి అనమాట ఇంటర్మీడియట్ ఫామ్లోకి. వాటిని ఏమంటారంటే బైట్ కోడ్స్ అని అంటారనమాట. విచ్ ద ఇంటర్ప్రిటర్ దెన్ రీడ్స్. అంటే ఆ తర్వాత రీడ్ చేస్తుంది ఇంటర్ప్రిటర్. ఇప్పుడు సిక్స్త్ పాయింట్లో ఇట్స్ ఈజీ టు యూజ్ అండ్ లెర్న్ అని ఉంది కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ ఆర్ వెరీ ఈజీ టు గ్రాస్ప్. అంటే దాని యొక్క స్ట్రక్చర్, సింటాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకు నేర్చుకోవడానికి. తర్వాత సెవెంత్ వచ్చేసరికి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అంటే పైథాన్ ఈజ్ ప్రాసెస్డ్ ఎట్ రన్ టైమ్ బై పైథాన్ ఇంటర్ప్రిటర్. అంటే పైథాన్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట రన్ టైంలో బై పైథాన్ ఇంటర్ప్రిటర్ అనమాట. ఇప్పుడు ఎయిత్ వన్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. యూజర్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద పైథాన్ ఇంటర్ప్రిటర్ డైరెక్ట్లీ. అంటే యూజర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఇంటర్ప్రిటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట ఫర్ రైటింగ్ ద ప్రోగ్రామ్స్. ఇప్పుడు నైన్త్ వన్ వచ్చేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్ సింటాక్స్. ద ఫార్మేషన్ ఆఫ్ పైథాన్ సింటాక్స్ ఈజ్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ విచ్ ఆల్సో మేక్స్ సో పాపులర్. అంటే ఈ పైథాన్లో సింటాక్స్ ఉంటుంది కదా, అది చాలా సింపుల్ ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అనమాట. ప్లస్ ఇది ఇంకా ఈజీగా ఇంకా యూజర్కి అందుబాటులో ఉంటుంది కాబట్టి పైథాన్ మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని అంటారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.